నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. జనరల్ గా పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి కొంతమంది పాలిటిక్స్ లోకి వస్తారు. అప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంకొంతమంది వ్యాపారం చేస్తూ బిజినెస్ పర్సన్స్ గా వస్తూ ఉంటారు. వాళ్ళది వ్యాపారం గురించి మాట్లాడతాం. కానీ మీ విషయంలో నాకు కొత్త పేరు వినిపిస్తోంది. మీ ట్రస్ట్ గురించి వినిపిస్తోంది. మీ ఇంటి పేరు అయిపోయింది ఎస్ఆర్ ట్రస్ట్ అంటూ. అంటే ఆ సేవా గుణం ఎట్లా స్టార్ట్ అయింది మీకు? ఆ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ఏంటి? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు అక్కడ వాళ్ళ బీద పరిస్థితి ఏదైతే ఉందో, సరే నేను ఆ రోజు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళని చూసి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి సేవ చేయాలి. వీళ్ళకు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్న వాళ్ళకు వాళ్ళకి బెనిఫిట్ చేసినాం అనుకో బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము ఎస్ఆర్ ట్రస్ట్ అని 2004లో రిజిస్ట్రేషన్ అయింది. దానికన్నా ముందు 1999లో మేము స్టార్ట్ చేసినాం. 2004లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ రోజు నుంచి ట్రస్ట్ కార్యక్రమం ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎస్ఆర్ అంజిరెడ్డి అని ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి అంటేనే గుర్తుపడతాం. ఆ కార్యక్రమాలతో పాటు స్కూల్స్ అయినా కాలేజీలు కూడా ఎక్కడైతే మాకు జూనియర్ కాలేజీలు పెట్టి కొన్ని సంవత్సరాలు ఫీజులు కట్టినాం అందరికి, టోటల్ అందరికి. స్కూల్స్ లో అయినా అందరికి డ్రెస్ టై బెల్ట్ తో సహా మొత్తం A to Z ప్రైవేట్ స్కూల్స్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వీళ్ళందరికి ఇచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యానుకో వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుందన్న ఉద్దేశంతో మనం చేసింది. తర్వాత స్పోర్ట్స్ కండక్ట్ చేసి, తర్వాత స్టేట్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి, ఎవ్రీ ఇయర్ మేము క్రికెట్ స్టేట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, షటిల్ టోర్నమెంట్ నంబర్ ఆఫ్ వర్క్స్ చేసినాం. అదే విధంగా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఒకటి మినరల్ వాటర్, విద్యార్థులకు ఎక్కడైతే మంజీరా వాటర్ వస్తలేదో వాళ్ళకి మినరల్ వాటర్ పంపించడం. తర్వాత మినరల్ వాటర్ ఏంటంటే టోటల్ ఎక్కడ పెళ్లిళ్ళైనా టోటల్ 3 ప్లాంట్లు పెట్టేసి వాళ్ళకు మినరల్ వాటర్ ఏ పెళ్లికైనా మా వెహికల్తో మినరల్ వాటర్ తీసుకుపోయడం. తర్వాత అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి డిస్పెన్సరీ ఉంటుంది. ఎస్ఆర్ ట్రస్ట్ అంజిరెడ్డి అని వాళ్ళకి డిస్పెన్సరీ వాటర్ ప్లస్ ఇది అలా వోల్టాస్ కంపెనీ మేము ఇస్తాం. అలా ప్లెయిన్ వాటర్, కూల్ వాటర్, హాట్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్ అని డిప్ టీ చేసుకొని కింద ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ సిస్టమ్ లో మేము అందరికి ఇస్తాం. ఎందుకంటే ఈ కుండల నీళ్లు ఇస్తుంటాం. కుండల నీళ్లు ఏంటంటే చెయ్యి అలా హైజీనిక్ కాదనే ఉద్దేశంతో బబుల్ టాప్ తోని మేము వాటర్ ఇస్తూ ఉంటాం. వాళ్ళందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందరు అన్నిటికైనా ఏంటంటే ఎయిర్ ఫ్రీ దొరుకుతుంది. కానీ ఈ విషయం చాలా గ్రేట్ అనిపిస్తుందండి. జనరల్ గా అందరూ సేవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఇచ్చి అయిపోయింది అనుకుంటారు. కానీ మీరు అక్కడ హైజెనిక్ గా ఉందా లేదా, ఇంత చిన్న థింగ్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు. అన్నిటికన్నా వాటర్ అనేది ఏంటంటే నీళ్ళు అనేది చాలా ముఖ్యం, ఎసెన్షియల్. నీళ్ళు ఎంత తాగితే అంత మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే బాడీ ఇన్ఫెక్షన్ అని వచ్చేది వాటర్ తోని. వాటర్ తాగకపోవడంతో మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. వాటర్ ఎంత తాగితే మనకు అంత ఇన్ఫెక్షన్ రాదు, జబ్బులు కూడా ఏం రావు. అందుకోసానికి అది ప్లాన్ చేసుకొని వాటర్ ఇవ్వడం జరిగింది. వాటర్ కంటిన్యూ ఏంటంటే మా ప్లాంట్ లో మేము 10,000 లీటర్ పర్ అవర్ TDS కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. గతంలో ఏంటంటే కరెంట్ బిల్లు ఇండస్ట్రియల్ కరెంట్ ఉండే, ఇప్పుడు కమర్షియల్ కరెంట్ ఇచ్చారు. అయినా కానీ మేము బేర్ చేసుకుంటా మంత్లీ మేము అమౌంట్ దగ్గర సుమారు 2.5 లక్షల రూపాయలు కరెంట్ బిల్ అవుతుంది. అయినా పే చేస్తా ఉన్నాం. తర్వాత ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే మా ఏరియాలో ఆర్టీఓ ఆఫీస్, అప్పుడు ఆర్టీఓ ఆఫీస్ లో ఏంటంటే పటన్ చెరుకు శాంక్షన్ అయినండి. శాంక్షన్ అయినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ శాంక్షన్ అయింది, ఒక మీరు ప్లేస్ చూపించకపోతే మేము ఆర్టీఓ ఆఫీస్ రిటర్న్ తీసుకుపోతా ఉన్నారు. అప్పుడు నేను సొంతంగా మా ప్లేస్ లో షెడ్ వేసి ఆఫీస్ కట్టించినాను. 4 ఎకరాలు స్థలం కట్టి ఇచ్చినాను. అంటే ఇప్పుడు దగ్గర మాకు బయట 1 ఎకర్కు ఇస్తే 2 to 2.5 lakhs వస్తుంది. సుమారు 8 to 10 lakhs రూపీస్ రెంటల్. అయినా కానీ ఇక్కడ ఫ్రీ ఇచ్చేసి గత ఇంచుమించుగా ఒక 14 years అయింది పెట్టి. 14 years నుంచి కూడా మేము ఫ్రీ ఇస్తాను. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ పోవాలంటే, ఎందుకంటే పటంచెరు కాన్స్టెన్సీ పెద్ద కాన్స్టెన్సీ, దగ్గర ఒక 5 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ డ్రైవింగ్ కోసం అక్కడ పోవాలంటే పోలేరు. మేము డ్రైవింగ్ స్కూల్స్ పెట్టినాం, డ్రైవింగ్ లైసెన్స్లు ఇస్తాం. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ ప్రాసెస్. ఏదో ఎలక్షన్స్ ఉన్నాయని ఏదో ఎలక్షన్ టైంలో 6 నెలలు అందరూ 6 నెలలు ఒక ట్రైనింగ్ పెట్టేసి అది లర్నింగ్ లైసెన్స్ ఇచ్చి ఇప్పారు. మేము కంటిన్యూ మా దాంట్లో ఉన్నది మేము అందరికి లైసెన్స్ కూడా ఇప్పిస్తాం. ఆ విధంగా మేము సేవ్ చేస్తా ఉన్నాం.